భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాలిగోపురం వద్ద మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా కేక్ కట్ చేశారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా మాట్లాడుతూ సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ అసామాన్య శక్తిగా మారి ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ప్రథమంలో నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ అని, ఆ నరేంద్ర మోదీ హయాం దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశానికి స్వచ్ఛమైన అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. పేదరికాన్ని రూపుమాపేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్లుండి రోజు 19వ తారీఖున రక్తదాన శిబిరాన్ని, వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం కాళహస్తి పట్టణంలో. ఇవన్నీ ఎందుకంటే మరి ఈరోజు గత 6 సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఏ ఒక్కరోజు కూడా ఆయనకంటూ సెలవు తీసుకోకుండా రేయింబవళ్ళు అహర్నిశలు ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశం చుట్టుపక్కల ఉన్న శత్రువుల్ని సర్వనాశనం చేసే విధంగా మన శత్రు దేశాలన్నీ కూడా ఒక్క నరేంద్ర మోడీ దెబ్బకి దిబేల్ మరే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మనమంతా కూడా ఒక్క 370 ఆర్టికల్ 35 చూస్తే 72 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎంతో మంది ప్రధానులు వచ్చారు, ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి. ఏ ఒక్కరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారంటే అది చిన్న విషయం కాదు, ఆషామాషా విషయం కాదు.